క్రమశిక్షణతో కాలాన్ని శాసించగలగడం. వేకువజామున మొదలయ్యే నీ నిశ్శబ్ద దీక్ష అది. రేపటి నీ విజయానికి రోజే వేసిన పునాది. గమ్యం ఒకటే కాదు, దారి చూపిన పద్ధతి ముఖ్యం. ఓటమి గెలుపైన ఈ క్రమమే నీకు ఆయుధం. అలసట అంటే ఆగిపోవడం కాదు, మళ్ళీ నిలబడటం. పొరపాట్లు జరిగిన 10 సార్లు మళ్ళీ మొదలు పెట్టడం. నిన్నటి నువ్వే నీ పోటీ, గతం గుణపాఠం మాత్రమే. ప్రతి నిమిషం విలువ తెలిస్తే నీకు ఓటమి అన్నదే లేదే. మనసు మాయ చేసినా నువ్వు మాట తప్పకు. కష్టపడటం కన్నా నిలకడగా ఉండటమే కష్టం. చిన్న చిన్న అడుగులే ఒకరోజు పెద్ద కొండను దాటేస్తాయి. నీ పట్టుదల ఉంటే అద్భుతాలు జరిగి తీరతాయి. లక్ష్యం మేఘాల్లో ఉన్న నీ దృష్టి నేలపై ఉండాలి. సమయ పాలన పాటించు, నీ విజయం కళ్ళ ముందే కనపడాలి. రేపటికి వాయిదా వేసే ప్రతి పని నీ కలను చంపుతుంది. నువ్వు సాధించాల్సిన గొప్పదనాన్ని నీకు దూరం చేస్తుంది. 10,000 గంటల శ్రమే నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. సామాన్యుడిని సాధకుడిగా మార్చే ఆ మంత్రమే క్రమశిక్షణ. ఇకపై సాకులు వద్దు, సమయాన్ని బానిస చేయకు. ఈ క్షణమే నీ జీవితం, గట్టిగా పట్టుకో, వదలొద్దు.